మొక్కండి, పూత వస్తుంది. పండగల్లాక పూస్తాయి ఈ కాయలు. అయితే పెద్దగా బలంగా అవ్వలేదు కానీ కాయ పూత అయితే మొదలైందండి. ఇదిగో, ఎందుకంటే ఫస్ట్ నేను ఒకసారి వేసాను, అది చాలా పెద్ద మొక్క అయిపోయింది, బాగా కాయలు వచ్చినాయి. ఇది ఎలా వేసానంటే అప్పుడు చెప్పాను కదా ఒకసారి వీడియోలో మీకు, అదే నవధాన్యాలు వేస్తాం కదండి అమ్మవారికి దసరా నవరాత్రులకి. అప్పుడు ఆ మొక్క ఏకంగా ఇంత మొక్కలు అయిపోయింది, పెద్ద పెద్ద మొక్కలు అయిపోయినాయి. ఇంతంతా అయిపోతే పాడేయడానికి ప్రాణం ఒప్పక ఈ కంది మొక్క ఒకటి, చిక్కుడు ఒకటి, ఇంకా కొన్ని మొక్కలు తెచ్చి అలా కప్పెట్టేసాను అనమాట. అది ఇప్పుడు ఇలాగా కాసి పెద్దదైందనమాట. పూత కూడా వస్తుంది. చూడండి, పూత ఉంది, బాగా ఉంది పూత. ఇంకా నేను బతకదేమో అనుకొని కొమ్మలు అవి ఎరపలేదండి, లేకపోతే ఈ పాటికి బాగా గుజ్జుగా వచ్చేసినాను. తీరా నేను కొమ్మలు ఎరుపుదామన్న టైంకి పూత మొదలైపోయింది. ఇంకేం పాడు చేస్తాం, అందుకనేసి వదిలేసాను. కానీ ఉంటుందండి, ఇది చనిపోదు మొక్క. ఏంటి అదే ఎండాకాలం అయినా కూడా మనం కట్ చేసుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ పోషకాలు ఇచ్చుకుంటే. ఓకే అండి, చిన్న వీడియో చూడండి. ఓకే అండి, బాయ్ అండి అందరికీ.